హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ నేను అలంకృత. ఈరోజు మనతో పాటు చాలా విషయాలు చర్చించడానికి, అలాగే చాలామందికి తెలియని డౌట్స్ క్లియర్ చేయడానికి, అంటే మనతో ఒక పరిష్కారం అనేది ఖచ్చితంగా కావాలి. ప్రతి ఒక్కరు సమస్యలే చెప్తుంటారు తప్పితే పరిష్కారాలు అయితే చెప్పరు. బట్ నేను ఆ పర్సన్ని ఈరోజు తీసుకొచ్చానని అనుకుంటున్నాను. రామరాజ్యం వ్యవస్థాపకులు వీర రాఘవరెడ్డి గారు ఉన్నారు. హాయ్ సార్. నమస్తే తల్లి. నమస్తే. జై శ్రీరామ్. జై శ్రీరామ్ తల్లి. జై ఎలా శ్రీరామ్. ఉన్నారు? బాగున్నాం తల్లి, నిత్యం ఆనందమే. అవును. యా సార్, జనరల్గా ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇప్పుడు జనరల్గా మనం ఇబ్బంది పడుతున్న పరిష్కారాలు ఏంటంటే, కొన్ని సంవత్సరాల వరకు కొంచెం కామన్ ప్రశాంతంగానే ఉన్నాము. కానీ సర్టెన్ టైం వచ్చేసరికి మతోన్మాదం, ఉగ్రవాదం, దాడులు, బ్లాస్ట్లు, రీసెంట్గా సింధూరు ఇవన్నీ జరుగుతున్నాయి. రీసెంట్గా ఢిల్లీలో కూడా జరగడం జరిగింది. కార్ పేలడం, బ్లాస్ట్ ఇవన్నీ. సో అందులో కొందరు డాక్టర్లు కూడా ఉన్నారు. జనరల్గా అంటే వీటి నుంచి మనం ఎందుకు తప్పించుకోలేకపోతున్నాము, ఇలాంటి ఇక్కడే ఎందుకు జరుగుతున్నాయి అంటే అమ్మా, ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ కానివ్వండి, పెహల్గామా దాడిలో 29 మందిని హిందువుల్ని ప్యాంట్లు విప్పి జిప్పులు తీసి మరి హిందూ అవునా కదా కన్ఫామ్ చేసుకుని మరీ చంపారు కదమ్మా. అంతకుముందు పార్టీషన్ అప్పుడు, దేశ విభజన అప్పుడు లక్షల మందిని చంపి ఇక్కడికి పంపించిన వారికి ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఉందమ్మా. వాళ్ళకి మంచి ప్రణాళిక ఏమిటంటే, మన యొక్క మతాన్ని ఎలా విస్తరించుకోవాలి, ఎలా వ్యాప్తి చెందాలి. దాంట్లో ఏమిటి, ఒకటి వారు ఎక్కువ జనాభా పిల్లల్ని పెంచుకోవటం, రెండవది యువతల వారికి జనాభా లేకుండా చేయటం. అంటే దాంట్లో లవ్ జిహాద్ పేరుతో ఆడపిల్లల్ని ఒక 20,000 కుటుంబాలను తీసుకెళ్తే ఆ 20,000 కుటుంబాలు పోయినట్టే కదా అక్కడ. అట్లానే చూడండి, ఒక 60 లీటర్ల విషాన్ని తయారు చేసి ఎవరో ఒక డాక్టర్ గారు ఈ హిందూ సమాజానికి పంచాలి, గుడిలో ప్రసాదాలకు అవి సమర్పించాలని ఆయన ఏదో ప్రణాళిక వేసి పెట్టుకున్నారు. ఇప్పుడు దాంట్లో వాళ్ళ గ్రంథం ఏం చెప్తుందంటే, మీరు ఎక్కడైతే ఉంటారో అక్కడ ఆయా ప్రాంతాల్లో అల్లా నమ్మని వారందరినీ నమ్మేటట్టు, లేకపోతే వారిని చంపేసేటట్టు మీరు ఆ ప్రణాళిక ఏర్పాటు చేసుకుని ఆ ప్రదేశాన్ని మీరు స్వాధీనం చేసుకోండి. జెంట్స్ అయితే చంపేసేయండి మతం మారకపోతే, స్త్రీలైతే సంతానానికి పనికొచ్చే వాళ్ళని మీకోసం ఉంచుకోండి. ఇట్లా స్పష్టంగా చెప్పారని చాలామంది పెద్దలు చెప్తున్నారు. అమ్మా, మనం మన గ్రంథమే సరిగ్గా చదవం, ఇంకా ఆ గ్రంథాలు మనం ఏం చదువుతాం మనం, అంతే కదా తల్లి. మన గ్రంథంలో ఏముందో మనకు తెలియదు, ఇంకా అవేం చదువుతాం మనం. సరే, పెద్దలు చెప్పారో చెప్పలేదో పక్కన పెట్టండి, జరుగుతుంది కదా ఇది. జరుగుతుంది, మత మార్పిడి జరుగుతుంది కదా. సో దీనికి ఏమిటంటే, మనం ఈ సమస్య అందరికీ తెలిసిందే, కానీ పరిష్కారం ఏమిటని చూస్తేనమ్మా భారత రాజ్యాంగంలోనే ఉంది. ఏమిటమ్మా, మనం ఏం చేస్తున్నాం పాపం, ఆ ముస్లిమ్స్ని తిట్టుకుంటున్నాం మనం. 100 కోట్ల మందిని 15 నిమిషాల్లో చంపేస్తా, పోలీసులు కళ్ళు మూసుకుంటే 15 నిమిషాల్లో చంపేస్తా అన్నాడు ఆయన. 100 కోట్ల మందిని ఒక్కడు ఎలా చంపుతాడు ఆయన పోలీసులు కళ్ళు మూసుకుంటే కూడా. వారికి క్షేత్రస్థాయిలో, గ్రామ స్థాయిలో ఇప్పటికీ ఆ వ్యవస్థ విస్తరించబడి ఉంది. మీకు అర్థమైందా తల్లి? అయితే భారత రాజ్యాంగం కూడా ఏం చేసిందంటే, ఆర్టికల్ 25, 26, 27, 28, 29, 30 ఈ 6 ఆర్టికల్స్ మనం గేట్లు బార్లా తెరిచి, మీరందరూ వచ్చి మా దేశంలో హిందువులను మతం మార్చుకోండి అని చెప్పేసి మనం గేట్లు బార్లో తెరిచేసాం మనం. భారత రాజ్యాంగమే హిందూ ద్రోహ రాజ్యాంగం అని చెప్పి, నేను కూడా కాదమ్మా, ఓ పెద్ద ఆయన సిబిఐ రిటైర్డ్ డైరెక్టర్ నాగేశ్వరరావు గారిని, ఆయన వీడియోస్ దొరికితే మీకు చూడండి. చక్కగా మంచి పీడిఎఫ్ ఒక ప్రణాళిక థియరీని కూడా, భారతదేశంలో గత 60-70 సంవత్సరాల నుంచి ఈ మత మార్పిడి ఏ రకంగా ఎంత వేగంగా జరుగుతుంది, వచ్చే 30 సంవత్సరాల్లో ఏం జరగబోతుంది, ఈ ఆర్టికల్స్ అమెండ్ చేయకపోతే చేస్తే ఏం ప్రయోజనం, చక్కగా ఆయన ఒక డేటాను తీసుకుని బీజేపీ పెద్దలకు కానివ్వండి, ఆర్ఎస్ఎస్ పెద్దలకు కానీ అని సమర్పించారు. వారు దానికి పరిష్కారంగా వాటిని అమెండ్ చేస్తాం అనే హామీ ఇవ్వకపోవడంతో ఆయన ప్రతి స్టేటు తిరిగి ఆయన పెన్షన్ డబ్బులు ఖర్చు పెట్టుకుని, భారత రాజ్యాంగం హిందూ ద్రోహ రాజ్యాంగం, సో కాబట్టి ఇది అమెండ్మెంట్ జరిగితేనే హిందువులు కొద్దో గొప్ప ఇక్కడ మిగులుతారు, లేకపోతే వచ్చే 30 సంవత్సరాల్లో హిందువులు మిగలరు అని ఆయన స్పష్టంగా ప్రతి స్టేటు తిరిగి చెప్తున్నాడు ఆయన. ఇది ఒక భారత రాజ్యాంగం ఒక ద్రోహం చేస్తే, మన ఆచార వ్యవహారాలు ఇంకో ద్రోహం చేసినాయి మనకి. మీకు అర్థమైందా? మీరు పెద్ద అని చెప్పి పెద్దలు చెప్పే మాట ఇది. మన ఆచార వ్యవహారాలు ఇంకో ద్రోహం చేసినాయి మనకి. ఉదాహరణకి, ఈరోజు చర్చిల్లో ఉండేటువంటి క్రిస్టియన్స్ కానీ, మసీదుల్లో ఉండే ముస్లిమ్స్ కానీ
అమ్మ ఒక 90-95% అందరూ కూడా హిందువులు మతం మార్చబడిన వారే కదా, అవును, అంతే కదా, కంప్లీట్లీ సార్. అంతే కదా. మరి ఈ మతంలో ఉన్నప్పుడు వీళ్ళకి ఎప్పుడూ యూనిటీగా ఉండటం తెలియదు, ఐకమత్యం తెలియదు. మరి ఆ మతంలో అంటే ఆ చర్చిలోకో లేకపోతే మసీదులోకో వెళ్ళగానే మతం మారిన తర్వాత వీరికి ఐకమత్యం ఎట్లా వస్తుంది? వాళ్ళు రోజు గైడ్ చేస్తున్నారు కూర్చోబెట్టి. సర్వసాధారణంగా అంటాం ఈ ముస్లిమ్స్లో యూనిటీ ఎక్కువ అండి, క్రిస్టియన్స్లో యూనిటీ ఎక్కువ ఈజీగా అనేస్తాం మనం. ఆ యూనిటీ ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళు కూర్చొని రోజు డిస్కషన్లు వారాలు వారి వారి యొక్క ప్రార్థనా మందిరాల్లో అది బోధించబడుతుంది వారికి. అవును. ఓకే, మరి మనకు లేవమ్మా ప్రార్థనా మందిరాలు? నా డౌట్ కూడా అదే సార్. ఇప్పుడు మనకు జనరల్గా ఉన్నాయా లేవా? ప్రార్థనా మందిరాలు ఉన్నాయి కానీ బోధించబడటం అనేది చాలా తక్కువ ఉంది. ఎందుకు లేదు అది ఫస్ట్ నుంచి మొదటి నుంచి లేదా, లేదంటే ఐ మీన్ అంటే ఈ మాట అనదు, మనకి ఒళ్ళు బరువు ఎక్కువ అయిపోయి చెప్పట్లేరా, లేదంటే ఎలానో నాకు అర్థం అన్నాం కదమ్మా. ఒక ద్రోహం మనకి భారత రాజ్యాంగం ఒక ద్రోహం చేస్తే ఇంకొక ద్రోహం మన ఆచార వ్యవహారాల పేరుతో మనకు మనం మోసం చేసుకోబడుతున్నాం. మీకు ఉదాహరణకి ఏ గుడికి వెళ్ళినా మనం అర్చకులను గౌరవిస్తామమ్మా, వారు ఉన్నవారైనా లేనివారైనా. కనీసం ఆ పూజారుల కాళ్ళకు కూడా మనం దండం పెడతాం, పురోహితుల కాళ్ళకు దండం పెడతాం, అంత గౌరవిస్తాం మనం. అక్కడ కానీ ఈ బోధన జరిగితే, నాయన 1947లో దేశ విభజన జరిగినప్పుడు మన హిందువులందరూ ఈ రకంగా ఊచకోత కోయబడ్డారు. కాశ్మీర్లో ఇలా ఊచకోత కోయబడ్డాం. ఆ కాశ్మీర్ పండితులు, ఆ బ్రాహ్మిన్స్ అందరూ కూడా యాగాలు, యజ్ఞాలు, జపాలు, తపాలు, పూజలు, పునస్కారాలు చేసిన వారే కదా వారు. ఇంతమంది చంపబడ్డారు, ఊచకోత కోయబడ్డారు. బంగ్లాదేశ్, కేరళ, నిన్నగాక మొన్న పెహల్గాం, ఢిల్లీ, ఎంతైనా కూడా ఈ మొత్తం అల్లా రాజ్యం చేసుకుని వారి వారి మతాలని, అంటే ఒకరేమో యేసు రాజ్యం చేయాలని, ఒకరేమో అల్లా రాజ్యం చేయాలని. ఇక్కడ చిత్రం ఏంటంటే నిజంగా చేసుకున్న బాధ లేదు, కానీ మీరు ఈ మతం మారకపోతే మేము చంపేస్తాం అనే స్థితి బాధ. కాశ్మీర్లో అయినా పాకిస్తాన్లోనైనా. ఒకప్పుడు ఇట్లాంటి విపత్తులను మనం ఎదుర్కొని వచ్చాం మనం. కాబట్టి ఇప్పుడు మనందరం ఎలా మనల్ని మనం రక్షించుకోవాలి అనే దాని మీద ప్రతి ఆలయంలో అర్చక పురోహితులు కానీ ఈ ప్రవచనం, ఈ బోధన మొదలు పెడితే అక్కడి నుంచి కొంత ఉపశమనం దొరికే అవకాశం ఉంటుందమ్మా. మనకు కూడా ఊరికే 2 రాష్ట్రాల లెక్క తీసుకుందాం మనం. 2 రాష్ట్రాల్లో 27,800 గ్రామాలు ఉన్నాయి. ప్రతి గ్రామంలోనూ అర్చక పురోహితులు ఉన్నారు. ప్రతి గ్రామంలో శివాలయమో లేకపోతే రామాలయమో ఉంది. ఈ అర్చక పురోహితులు కానీ ఆయా విహిత కర్మల యందు కానీ వీరి బోధన చేస్తే మనకింత అన్యాయం జరుగుతుంది, ఇంత ప్రమాదం జరుగుతుంది, ఇదిగో ఆహారంలో ఈ రకంగా విషం కలుపుతున్నారట, అది జరిగితే మన సంతానోత్పత్తిని మనం కోల్పోతాం మనం, దానికి మీరు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి మీకు అర్థమైందమ్మా? ఉదాహరణకి మీరు మసీదుకి వెళ్ళారనుకోండి తల్లి, ఆ మసీదులో ఎంతమంది ముస్లిమ్స్ వస్తారు, వారు ఎవరు ఏం పని చేస్తారు, ఎవరు దేనికి పనికి వస్తారు అనే డేటా వారి బోధకుల దగ్గర ఉంది. అమ్మ ఎవరిని ఎందుకు ఉపయోగించుకోవాలో, అలాగే చర్చిల్లో కూడా ఎంతమంది ఆ చర్చికి వస్తున్నారు, వారు ఎవరు ఏ పని చేస్తున్నారు, ఎవరు ఎందుకు పని చేస్తారు, ఈ డేటా వీరి దగ్గర ఉంది. మరి మన ఆలయాల్లో ఎవరు ఎందుకు ఉపయోగపడతారు, ఎవరిని ఎలా వాడుకోవాలి అనే డేటా మన ఆలయాల్లో ఉందా? అలా లేదు సార్. కాబట్టి అమ్మ కొద్దిగా గొప్ప మనకి పరిష్కార దిశగా, ఇప్పుడు మీరు చెప్పే సమస్యకి పరిష్కార దిశగా ఒకటి రాజ్యాంగ అమెండ్మెంటు, రెండవది మన సంప్రదాయంలో కూడా మన అర్చక పురోహితులు కూడా ఈ యొక్క ప్రార్థనా మందిరాల్లో బోధించి క్షాత్రం కలిగిన వారిని వారు గుర్తించి భగవద్గీత 18వ అధ్యాయం 43వ శ్లోకంలో పేర్కొనబడిన శౌర్యం, తేజో, ధృతిర్దాక్ష్యం, విద్య, చాప్యపలాయనం, దానమీశ్వర, భావచ్చ క్షాత్రం, కర్మ స్వభావజం అనే లక్షణాలు ఎవరికి ఉన్నాయి? వారు ఏ వర్ణంలో జన్మించినా, ఏ కులంలో జన్మించినా ఆ లక్షణాలు కలిగిన వారు అందరినీ కూడా సిద్ధం చేసి ప్రతి గ్రామానికి ఒక్కళ్ళను ఇద్దరిను సిద్ధం చేసి మనం కూడా ప్రత్యేక వ్యవస్థ కింద ఏర్పాటు చేయడం కోసం బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఇప్పుడు ఉంది. ఆ పని అర్చక పురోహితులు చేయాలి, మఠాధిపతులు, పీఠాధిపతులు చేయాలి. ఇది పరిష్కారం తల్లి. ఇది